దేవుని నామంలో మీ అందరికి శుభం తెలియజేస్తూ, నా ప్రియ స్నేహితులైన దేవుని బిడ్డలారా, చూసారా, నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ఆల్ యు నీడ్ టు డూ ఈజ్ జస్ట్ ఒబే హిమ్ అండ్ జస్ట్ స్టిల్. దేవుని ఎదుట నీవు సరి అయిన వానిగా నిలవబడితే మిగిలిన పని అంతా ఆయన చూసుకుంటారు. నీవు దేవుని పని చేస్తే నీకు కావలసిన సమస్తమును ఆయన సమకూర్చి జరిగిస్తారు. పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 5:7 అదే అంటున్నారు, మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నారు అనగా ఆయన మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు, లక్ష్యం ఉంచుచూ ఉన్నారు. కాబట్టి మన చింత ఆయన మీద వేద్దాం. ప్రియ దేవుని జనాంగమా, కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, ఆందోళన చెందొద్దు. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీకు కావలసిన సమస్తమును దేవుడే సమకూరుస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడంటే నీవు దేవుని నమ్మినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, దేవుని వాక్య ప్రకారము పాపమును విడిచి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినప్పుడు, దేవునిలో నీవు నిలిచినప్పుడు నీకున్న సమస్యను చూచి పారిపోవద్దు. నీ సమస్యను నీ కన్నులతో చూడబాకు. నీ సమస్య నీ శక్తి, నీ బలము, జ్ఞానముతో పోల్చుకోవద్దు. భూతద్దంలో చూచి భయపడబాకు. నీ సమస్య అనుకొని నువ్వు కృంగిపోవద్దు. అది దేవుని సమస్య అని దేవుని కళ్ళతో చూడు. అది గడ్డి పూచలా కనబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు మన పట్ల ఒక శ్రద్ధ, ప్రత్యేకమైన కేర్ కలిగి ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ దైవ బిడ్డలందరూ దేవుని మీద ఆధారపడుట వలన గొప్ప కార్యములు, అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేశాడు. అటువంటి శక్తి, ఆశీర్వాదం నీవు పొందాలి అంటే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన చేతిలోనికి వస్తే, నిన్ను ఆయనకు అప్పగించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.